హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మండే. మా సార్కి నిన్న సైట్ ట్రిప్కి వెళ్ళాం కదా, ఈరోజు కూడా సార్ కావాలంటే సరే అని చెప్పి విజయవాడ వచ్చాం. నైట్ ఒక కస్టమర్ కాల్ చేసి విజయవాడ క్లబ్ రోడ్ ఉంటుంది కదా మణిపాల్ దగ్గర నుంచి, అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే కొల్లిపర్ర అని ఉంటుంది, అక్కడ నుంచి విజయవాడ రూపా ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకురావాలి. అక్కడ చెకప్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మా ఊరు నుంచి లోపలికి రివర్లో 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అలా ఉంటుంది, అక్కడ దింపాలి అని కస్టమర్ చెప్పారు. ఓకే అని చెప్పాం. తెలిసిన బాబాయ్ అనమాట. వెళ్తా బాబాయ్ అని చెప్పా. సరే అన్నారు. నేనేమి ఇటు మా సార్కి వచ్చేసా కదా, రూమ్మేన్ ఉంది కదా, రూమ్మేన్కి కాల్ చేసి చెప్పా ఇట్లా వెళ్ళాలంటే ఓకే అన్నాడు. మనోడు మార్నింగ్ 8కే పికప్, అది సర్లే అని చెప్పి మనోడు వెళ్ళిపోయాడు. అంతా అయిపోయింది. రిటర్న్ వచ్చిన తర్వాత కస్టమర్ ఏమో లేదు లోపలికి వెళ్ళాలి అని చెప్తే, యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ నేను వచ్చా కదా, నేను అప్పుడు ట్రై చేసా వెళ్తుందేమో అని. అంటే బాట అదంతా కరెక్ట్గా లేదనమాట, ఫుల్ ఇసుకుంది. అందులో ఏం చేశానంటే డిజైర్ దిగిపోయింది. నేను తర్వాత మళ్ళీ రివర్స్ ఎలాగో వచ్చేసి ఆ రోజు వీడియో తీయలే, ఎందుకంటే కొంచెం వీడియో తీయాలనిపించలే అసలు. సరే అని చెప్పి మనోడు ఈరోజు వెళ్ళాడు. రివర్లో బండి వెళ్ళిపోయింది ఆ ఇసుకలో. మనోడు వెళ్ళిపోయాడు, దింపాడు, వచ్చాడు. అది 100 కిలోమీటర్స్ వస్తుంది. 3000 ఛార్జ్ చేసాం, ఎందుకంటే కొంచెం ఇసుకలో వెళ్ళాలి కాబట్టి. కొంచెం అట్లా ఏదన్నా రిస్క్ చేయాలి అనుకుంటే ఒక 500 అలా ఎక్కువే తీసుకుంటాం, ప్రాబ్లం ఏమి ఉంటుంది. ఎందుకంటే రిస్క్ ఏదన్నా అయితే మళ్ళీ ప్రాబ్లం మనకు కదా. సరే అని చెప్పి మనోడు వెళ్ళాడు, వచ్చేసాడు. అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తా చూడండి. అసలు దారి కూడా ఉండదు. ఇదే అనమాట. ఇలాంటి దాంట్లో కార్ వేసుకెళ్ళాలంటే కొంచెం రిస్కే. ఓనర్ కమ్ డ్రైవర్ అయితే అసలు ఖచ్చితంగా వేసుకెళ్ళరు. ఇలా కస్టమర్ కోసం, కొంతమంది కస్టమర్ కోసం మనం ఏమో రిస్క్ చేస్తుంటే కొంతమందికి ఏం అర్థం కాదు. ఓకే, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది, అర్థం కాకపోయిన వాళ్ళకి నో ప్రాబ్లం అనమాట. అన్ని కార్లలో అయితే ఖచ్చితంగా ఇలాంటి రిస్క్ చేయరు అసలు. మనోడు కొంచెం గట్టిగానే రిస్క్ చేసినట్టే. నేను ట్రై చేశాను, మొన్న వెళ్ళలేదు. నేను చెప్పేది ఏంటంటే మన ప్రాబ్లం కూడా అర్థం చేసుకుని ఆడు మనకు అంత ఉపయోగపడ్డాడు అని కస్టమర్ కూడా ఆలోచిస్తే బెటర్ అనమాట. అలా కాకుండా ఆ టైం కోసం, మనీ కోసం స్వార్థం చూసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అవసరమైనప్పుడు తప్పదనమాట ఇలాంటివి. ఎనీవే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.